Hello everyone, I am Srisha. Welcome back to my channel Creative Math 07. మ్యాథ్స్ లో మనం రెగ్యులర్ గా కొన్ని వర్డ్స్ వింటూ ఉంటామండి. లైక్ సింబల్స్, ఫిగర్స్, డిజిట్స్, నెంబర్, న్యూమరల్. వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ దిస్ వీడియో గివ్స్ యూ ఆల్ అ బేసిక్ ఇంట్రొడక్షన్ టు ద నెంబర్ సిస్టమ్. ఈ టాపిక్స్ అన్ని నెంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ కి బేసిక్ ఇన్ఫర్మేషన్ లాంటివి. సో లెట్ us check what are the topics I am going to cover in this video. So what are symbols, figures and digits? And also what are numbers, what are numerals, and what is the difference between numerals and numbers, and also different types of numeration. Let's get started. Let's begin with what are symbols and figures. So what are symbols? A general term used for any character used in mathematics. మనకి మ్యాథ్స్ లో డిజిట్స్ ఉంటాయి, ఆపరేషన్స్ ఉంటాయి, అలానే రోమన్ లెటర్స్, గ్రీక్ లెటర్స్. మనకి తెలియని అన్నోన్స్ ని వేరియబుల్స్ తో డినోట్ చేస్తాం. అంతేకాకుండా కొన్ని నొటేషన్స్ ఉంటాయి, వీటిని ఇన్ జనరల్ సింబల్స్ అని అంటారు. సో ఇట్ కెన్ ఇంక్లూడ్ డిజిట్స్, ఆపరేషన్ సైన్స్, రోమన్ లెటర్స్, గ్రీక్ లెటర్స్ అండ్ అదర్ నొటేషన్స్. నౌ లెట్ us know about what are figures. Figures often means the shape or written form of a digit or number. So first let us see an example. 237. So it has three figures. 2 is a figure, 3 is a figure and 7 is also a figure. Sometimes figure means numeral. కొన్నిసార్లు ఈ ఫిగర్స్ కి అర్థం న్యూమరల్ అని కూడా అనుకోవచ్చు. సో ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సింబల్స్ అండ్ ఫిగర్స్ ఈస్ ఇట్ కెన్ టేక్ ఎనీ డిజిట్ ఆర్ ఆపరేషన్ ఆర్ ఎనీ వేరియబుల్ ఆర్ ఎనీ నొటేషన్ ఆర్ గ్రీక్ లెటర్స్ ఎక్సెట్రా. బట్ వేరాస్ ఫిగర్స్ మీన్స్ ఎ న్యూమరికల్ డిజిట్ ఆర్ హౌ ఎ నెంబర్ ఈస్ రిటన్. నౌ లెట్ us know about what are digits. Digits are the basic symbols of figures used to form all the numerals and numbers. ఈ డిజిట్స్ ని యూజ్ చేసుకుని మనం నెంబర్స్ కానీ న్యూమరల్స్ కానీ క్రియేట్ చేస్తాం. సో ద డిజిట్స్ ఆర్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో దీస్ ఆర్ కాల్డ్ డిజిట్స్. We use combination of these digits to write all other numbers. ఈ డిజిట్స్ ని యూజ్ చేసుకుని డిఫరెంట్ కాంబినేషన్స్ లో అంటే 34, 56, 78, 99. సో ఇలా డిఫరెంట్ నెంబర్స్ ని మనం క్రియేట్ చేసుకుంటాం విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ డిజిట్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్, 2 is a digit, 7 is a digit. But 47 is a number. It is a combination of two digits, 4 and 7. Now let us continue with what are numbers. A number is an arithmetic value used to represent a quantity. It is a mathematical concept used to count, measure and label. మనం నెంబర్స్ ని ఎలా యూజ్ చేస్తాము? అయితే కౌంట్ చేయడానికి అంటే లెక్క పెట్టడానికి కావచ్చు, లేదా కొలవడానికి కావచ్చు, లేదా ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి ఒక నేమ్ అంటే లేబుల్ చేయడానికి మనం నెంబర్స్ ని యూజ్ చేస్తాం. లెట్ us see some examples. 3 apples. The number tells us the quantity. ఎంత ఉంది అనేది ఆ క్వాంటిటీ అనేది మనకు చెప్తుంది. 0 pencils tells that there is nothing. ఏమీ లేదు అని చెప్పడానికి we use the number 0. 100 rupees tells us the value of money. సో మనం ఎప్పుడైనా మనీ అనే దాని గురించి వస్తే టు కౌంట్ మనీ విత్ ద హెల్ప్ ఆఫ్ నెంబర్స్. సో మనం మనీని ఎలా కౌంట్ చేయగలము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ నెంబర్స్. అవి లేకపోతే మనం మనీ అనే దాన్ని రిప్రజెంట్ చేయడం కష్టం. సో 100 rupees, 500 rupees, 10,000, lakhs, anything. 5 liters of milk which shows measurement. 2 meters of cloth, 10 kilometers. సో టు రిప్రజెంట్ ద మెజర్మెంట్ ఆల్సో వీ నీడ్ నెంబర్స్. మనం నెంబర్స్ అనే వాటిని రకరకాల సందర్భాల్లో వాడుకుంటూ ఉంటాం. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్. అయితే అది క్వాంటిటీ అవ్వచ్చు, లేదా అసలు ఏమీ లేదు అని చెప్పడానికి అవ్వచ్చు, లేదా మనీ కౌంట్ చేయడానికి అవ్వచ్చు, లేదా ఇంట్లో మెజర్మెంట్స్ కి అవ్వచ్చు. ఎలాగైనా సరే విత్ ద హెల్ప్ ఆఫ్ నెంబర్స్ వి రిప్రజెంట్ ఆల్ దీస్ థింగ్స్. లెట్ us continue with what are numerals. A numeral is the symbol or set of symbols we use to write that number. They are written form of numbers. న్యూమరల్స్ అంటే మనకి తెలిసిన నెంబర్స్ ని రకరకాల పద్ధతుల్లో రాయడం. అది ఎలా అయినా అవ్వచ్చు. ఒక రోమన్ వేలో రాయడం, లేదా హిందూ అరబిక్ సిస్టమ్ లో రాయడం, ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ లేదా సింబల్స్ తో రిప్రజెంట్ చేసి చూపించడం. సో ఇవన్నిటిని న్యూమరల్స్ అంటారు. సో నౌ లెట్ us see an example. If you observe the example here, if you have 5 apples, you can use different numerals to represent this quantity. So let us check one by one. Hindu Arabic system. So with the help of Hindu Arabic system, you can write 5 as like this. In Roman letters, we use V shape. In words, you can write F5VE.
Coming to symbol or sign using dots to represent the number 5, you can put 5 dots. For suppose if the number is 10, you can put 10 number, Roman letter is X, in words T and 10. With the help of dots, you can put 10 dots. న్యూమరల్స్ ని రిప్రజెంట్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి, బట్ మనం రెగ్యులర్ గా వాడేవి మాత్రం మెన్షన్ చేశాను. సో నౌ లెట్ us see what is the difference between న్యూమరల్స్ అండ్ నెంబర్స్. ఈ పాటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది నెంబర్స్ అంటే ఏంటి, న్యూమరల్స్ అంటే ఏంటి అని. సో బట్ లెట్ us see one more example. If you see the first example, మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ రిలేటెడ్ టు నెంబర్స్. సో ఎగ్జాంపుల్ 10 apples. 10 అని 10 is the number అలా రిప్రజెంట్ చేస్తాము. When it comes to numerals, you have different ways to represent it. హిందూ అరబిక్ సిస్టమ్ అయితే 10 అని, రోమన్ న్యూమరల్ అయితే X, వర్డ్ ఫామ్ లో అయితే TE and 10 అని రిప్రజెంట్ చేస్తాం. సో స్టిల్ యూ హ్యావ్ డిఫరెంట్ వేస్ టు రిప్రజెంట్ ఇట్, బట్ నేను ఇక్కడ మనకి బాగా రెగ్యులర్ గా యూస్ చేసేవి మాత్రమే మెన్షన్ చేశాను. సో మీకు ఇక్కడ చూడగానే అర్థమై ఉంటుంది నెంబర్స్ కి న్యూమరల్స్ కి డిఫరెన్స్. నౌ లెట్ us move on to the next topic, different types of numeration. So we have here two different types. One is Hindu Arabic numeration system and Indian number system, so which we are using here in India. And the other one is international numeration system. So this is used in different countries like US. మనకి 2 types of numeration ఉంది. ఒకటేమో హిందూ అరబిక్ న్యూమరేషన్ సిస్టమ్ ఆర్ ఇండియన్ నెంబర్ సిస్టమ్. ఇది మన ఇండియాలో కావచ్చు, నేపాల్, శ్రీలంక కొన్ని కంట్రీస్లో ఈ నెంబర్ సిస్టమ్ వాడతారు. ఇంటర్నేషనల్ సిస్టమ్ యునైటెడ్ స్టేట్స్, యూకే, ఆస్ట్రేలియా ఇలాంటి ప్లేసెస్లో ఇంటర్నేషనల్ సిస్టమ్ వాడతారు. ఇంటర్నేషనల్ సిస్టమ్ అనేది వరల్డ్ వైడ్. సో నా అప్కమింగ్ వీడియోలో హిందూ అరబిక్ న్యూమరేషన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.